బుటెలో బ్రేక్ అని చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించడం సరికాదన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి తమిళిసై గవర్నర్గా నామినేట్ అయ్యారని మంత్రి గుర్తు చేశారు. గవర్నర్గా తమిళిసైని నియమించడంపై కూడా సర్కారీ కమిషన్కు విరుద్ధమని అన్నారు. తమిళిసైని గవర్నర్గా కొనసాగే నైతిక హక్కు లేదు అన్నారు. అయితే తక్షణమే గవర్నర్ పదవి నుండి వైతొలగాలని డిమాండ్ చేశారు. దాచోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కూట ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫార్సును చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించడం సరికాదని అన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి తమిళిసై గవర్నర్గా నామినేట్ అయ్యారని మంత్రి గుర్తు చేశారు. గవర్నర్గా తమిళిసైని నియమించడం కూడా సర్కారీ కమిషన్కు విరుద్ధమన్నారు. తమిళిసై గవర్నర్గా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. అయితే తక్షణమే గవర్నర్ పదవి నుంచి వైతొలగాలని డిమాండ్ చేశారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించడం సరికాదన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తమిళిసై రాష్ట్ర కేబినెట్ పంపించినటువంటి ఎమ్మెల్సీ సిఫార్సు చేసినటువంటి ఇద్దరు పేర్లను కూడా తిరస్కరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తా ఉంది. ముఖ్యంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గవర్నర్ పై విరుచుకుపడతా ఉన్నారు. గవర్నర్ కు ఒక క్షణం కూడా ఆమె పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని చెప్పి కూడా ఆయన విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై రాజ్భవన్ ను వేదికగా చేసుకుని రాజకీయాలు చేస్తుందని చెప్పి కూడా ఆయన ఘాటుగా విమర్శిస్తా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు అత్యంత వెనుకబడిన కులాలకు సంబంధించిన వారిని మేము సెలెక్ట్ చేశాము. ముఖ్యంగా దాసోజు శ్రవణ్ చూసుకున్నటువంటి అయితే ఎంబీసీ కులానికి చెందినటువంటి దాసోజు శ్రవణ్ సామాజిక కార్యకర్త, అదేవిధంగా ఎస్టీకి సామాజిక వర్గానికి చెందినటువంటి కుర్ర సత్యనారాయణ రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ ఎంబీసీ కులాలను, అదేవిధంగా ఎస్టీ కులాలను, వాళ్ళ కులాల సమాజాల వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మొత్తం కించపరిచినట్టే అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే అదేవిధంగా వీళ్ళకి రాజకీయ నేపథ్యం ఉందని చెప్పి గవర్నర్ ఏదైతే తిరస్కరించిందో అయితే వీళ్ళు గవర్నర్ ప్రశ్నిస్తా ఉన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా తమిళిసై ఉన్నప్పుడు తనను గవర్నర్ గా ఏ విధంగా నియమించారు తెలంగాణకి అని చెప్పి కూడా రివర్స్ గా గవర్నర్ ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా సర్కారీ కమిషన్ ఏదైతే చెప్పిందో సర్కారీ కమిషన్ గవర్నర్ల నియామకంలో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. గతంలో రాజకీయాలకు సంబంధం లేని వారినే గవర్నర్ గా నియమించాలని చెప్పి కూడా సర్కారీ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ లను కూడా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ప్రధాని అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. రాజకీయాలకు అతీతంగా గవర్నర్ కోటాను, అదేవిధంగా గవర్నర్లను నియమించాలని చెప్పి. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక రాజకీయాల్లో ఉన్న వారిని గవర్నర్లుగా నియమిస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో వెతికిపడ్డారు. మొత్తానికైతే ఈ ఇద్దరు ఏదైతే గవర్నర్ నామినేటెడ్ ఇద్దరిని కూడా రిజెక్ట్ చేయడంతో, వీళ్ళిద్దరి పేరు రిజెక్ట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక్క క్షణం కూడా ఆ గవర్నర్ కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు, వెంటనే ఆమె రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు వారు. Thank you, Raju, for the updates.